హలో! అందరికీ నమస్తే. నేను మీ రమేష్. సో, ఫైనల్లీ ఎవరైతే టీమ్ లీడ్‌గా వర్క్ జేయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. సో, ఈ వీడియోలో విప్రో ఏమో టీమ్ లీడ్ గురించి హైరింగ్ జరుగుతుంది. సో, దాని గురించి మనం దెలుసుకుందాం ఫస్ట్. సో, 25 పొజిషన్స్ ఉన్నాయి ఇక్కడ టీఎల్‌గా. సో, దానికి ఏమేం గావాలి? రిక్వైర్మెంట్స్ ఏంది? అండ్ ఎలా అప్లై జేసుకోవాలి? అండ్ వర్క్ షెడ్యూల్ ఏంది? బెనిఫిట్స్ ఏంది? ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముంగట ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ జేసి సబ్స్క్రైబ్ జేయండి. సో, ఓన్లీ క్యాండిడేట్స్ విత్ రిలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ విల్ బి కనెక్టెడ్. అంటే ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకి ఇది హెల్ప్‌ఫుల్ అన్నమాట. సో, ఆల్రెడీ వాళ్ళ రిక్వైర్మెంట్ టీఎల్ గదా! వాటికి 2 ఇయర్స్ ఆఫ్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంటే పేపర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మస్ట్ హావ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ అట్రిషన్ అండ్ శ్రింకేజ్ గురించి తెలిసుండాలి. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ విత్ స్టేక్ హోల్డర్స్ మేనేజ్‌మెంట్ అండ్ పీపుల్ మేనేజ్‌మెంట్. పీపుల్ మేనేజ్‌మెంట్ గురించి, స్టేక్ హోల్డర్ మేనేజ్‌మెంట్ గురించి గూడా తెలిసుండాలి. ఇమ్మీడియేట్ జాయినర్స్ మాక్స్ 20 డేస్ టైమ్ ఉంటది. వాళ్ళకి ప్రిఫర్ చేసుకుంటారెక్కువ. సో, 5 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో, బోత్ సైడ్ క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటది. అండ్ షిఫ్ట్ అలవెన్స్ గూడా ఉంటది. మెడికల్ బెనిఫిట్స్ గూడా ఉంటది. నోటీస్ పీరియడ్ ఆల్రెడీ చెప్పాం గదా! 0-20 ఇయర్స్. సో, మాక్సిమం క్యాండిడేట్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఎవరైనా హైదరాబాదోళ్ళైనా, హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిదాం అనుకున్నోళ్ళైనా వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ జేస్తారు. సో, ఇదండి మెయిన్ టీఎల్ ఉండాల్సిన లక్షణాలు. సో, మీకు మీరైనా, మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా టీఎల్‌గా ఉన్నోళ్ళకు వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకి షేర్ జేయండి. వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ అయితది. అంతకంటే ముంగట ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ జేసి సబ్స్క్రైబ్ జేసుకోండి నా ఛానెల్‌ని. థాంక్ యూ.